పులివెందుల ఉప ఎన్నిక జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికల కమిషన్కు ఎవరు అనుకూలమైతే వారే పాలకులు అవుతారన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారని ఆయన ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యాన్ని కొద్ది కొద్దిగా బలహీనపరిచి కుప్ప కూలేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన ఎన్నికనా దాన్ని ఎన్నిక అంటారా? ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యానికి అవమానకరం. అది ప్రజాస్వామ్యవాదులంతా కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఆ ఎన్నికను చూసిన తర్వాత. రాక్షసులు కూడా అంత మానహీనంగా ప్రవర్తించరు. పోలీసులు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, ప్రజాస్వామ్యానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులైనారు. ప్రజల ఓటుకు రక్షణ లేకపోవడం పైగా ఆ ప్రజల మీద దాడి చేస్తున్నారు. పులివెందుల్లో నిన్న వారి ఇష్టానుసారంగా పులివెందుల్లో పోలీసులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వాన్ని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి 100 సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపినారు. ఎన్నికల కమిషన్ పైన గౌరవం పూర్తిగా పోయింది ఈ దేశ ప్రజలకు. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మనం అనుకున్న వ్యక్తిని మనం గెలిపించుకునే స్థితి లేదు. పాలకులు ఎవరిని అనుకుంటే, ఎన్నికల కమిషన్ ఎవరికి అనుకూలమైతే వాళ్ళే పాలకులుగా ఉండబోతారు అని చెప్పి సాధారణ ప్రజలు, నిరక్షరాస్యతతో కూడినటువంటి ప్రజలు కూడా ఈరోజు అభిప్రాయానికి బలంగా వచ్చినారంటే ఎన్నికల కమిషన్ పట్ల, ఈ రాజకీయ పార్టీల పట్ల, మోసం చేసిన ఈ రాజకీయ పార్టీల పట్ల ఎంతటి బలహీనమైన అభిప్రాయం ఈ ప్రజలకు ఏర్పడిందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇది ప్రజాస్వామ్యానికి గట్టి పునాదిగా ఉంటుందా? ఆ పునాదిని మెల్లిమెల్లిగా బలహీనపరిచి కుప్పకూలిపోయే ప్రమాదం ఈ దేశానికి ఉంది. కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రజలు, మేధావులు, జ్ఞానవంతులైనటువంటి పెద్దలు